వివరంగా తెలుసుకోబోతున్నాం. ఒకసారి ఒక ఆవిడ గర్భం ధరించి ఉన్నది. ఆ గర్భం ధరించిన ఆమెకి మొదటిసారి అమ్మాయి, రెండోసారి అమ్మాయి, మూడోసారి గర్భంలో ఉన్న శిశువు వాళ్ళు కోరిక ఏంటంటే పాపం మగపిల్లగాడు కావాలని వాళ్ళు ఆశ కలిగి ఉన్నారు. మగపిల్లగాడు కనుక పుడితే వాళ్ళ కుటుంబం అంతా బ్యాప్టిజం తీసుకోండి దేవుళ్ళకి వస్తామనేసి వాళ్ళు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఒక ఆవిడ ఏం చేసిందంటే, నాకు దేవుడు చూపించాడు, నీ గర్భంలో మా మగపిల్లగాడు ఆడుకుంటున్నాడంట అనేసి అబద్ధం చెప్పేసిందండి. నెల నిండిన తర్వాత ఏం జరిగిందంటే, ఆపరేషన్ చేసి బయటికి తీస్తే అబ్బాయి కాదు, అమ్మాయి. ఆ దెబ్బకే ఆ కుటుంబీకుల్లో ఉన్న యజమానుడికి ఏమైందంటే విపరీత కోపం వచ్చి చర్చి కూడా పోకుండా చేశాడు. దేన్ని బట్టి? ఇలాంటి దొంగ సాడీలు, దొంగ ప్రవచనాలను బట్టే. తప్పది.